ఫ్రెండ్స్ వీడియో చివరి వరకు చూడడానికి ట్రై చేయండి. మీకు స్టోరీ కూడా క్లియర్ కట్గా అర్థమైపోతుంది. చాలా వరకు అయితే కనుక ఎక్కువ మందికి అర్థం కావట్లేదు, అంటే స్టోరీ అర్థం కాక కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉందని చెప్పి అయితే కామెంట్స్ పెడుతూ ఉన్నారు. సో క్లియర్ కట్గా అయితే స్టోరీ చెప్తాను, అలాగే మీకు ఒక ట్విస్ట్ కూడా చెప్తాను అనమాట. సో మిస్ అవ్వకుండా చివరి వరకు చూడండి వీడియోని మాత్రం. వెల్కమ్ టు ద రివ్యూ ఆఫ్ ది మూవీ సలార్, యాక్టెడ్ బై రెబల్ స్టార్ ప్రభాస్ గారు. అలాగే ఇంకా చాలామంది అయితే ఉన్నారు నటీనటులు. కాకపోతే ప్రశాంత్ నీల్ గారి స్టోరీ నెరేషన్ మాత్రం నెక్స్ట్ లెవెల్ అని చెప్పొచ్చు. అంటే క్లియర్ కట్గా మనకి ప్రతిదీ కూడా అర్థమయ్యేలాగా చెప్పుకుంటూ వెళ్ళారు. కాకపోతే ఇందులో ఒక ట్విస్ట్ అయితే ఉంది, మెయిన్ ట్విస్ట్. అదైతే నాకు మ్యాక్సిమం అయితే చూస్తున్నప్పుడే అర్థమైంది. అంటే ఇద్దరు క్లోజ్ ఫ్రెండ్స్, థిక్కెస్ట్ ఫ్రెండ్స్, ఒకరి కోసం ఒక రాజ్యాన్నైనా వదులుకోగలిగేలాగా, ప్రాణాలు కూడా వదులుకోగలిగేలా ఉండే ఫ్రెండ్స్ ఎందుకు గొడవకి దిగారు అంటే మాత్రం మెయిన్ ట్విస్ట్, వాళ్ళంతలో వాళ్ళు దిగకపోయినా కానీ వాళ్ళ బ్లడ్ వల్ల దిగాల్సి వస్తుంది అనేది మాత్రం క్లియర్ కట్గా పెట్టారు. అదేంటనేది మాత్రం మీకు రివీల్ చేస్తాను. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మెయిన్ అయితే మాత్రం ప్రశాంత్ నీల్ గారు మూవీ కొంచెం ఎక్కడైనా తగ్గుతుందేమో అనే డౌట్ వచ్చే టైంలో మాత్రం ఎలివేషన్ సీన్స్ నెక్స్ట్ లెవెల్లో ప్లాన్ చేశారని చెప్పొచ్చు. చాలా అంటే చాలా బాగా చేశారు ఆ ఎలివేషన్ మాత్రం. మెయిన్లీ అయితే ప్రభాస్ గారిని సైలెంట్గా ఉండే బాంబు లాగా చూపించారనమాట. ఆ బాంబు ఎప్పుడైతే ఒత్తు సైలెంట్గా అంటుకుంటుందో బ్లాస్ట్ బేభత్సంగా ఉంటుంది అని చెప్పి అయితే చూపించారు క్యారెక్టర్ని. అలాగే మెయిన్ ఇన్ని రోజులు కూడా ఫ్యాన్స్ ఏదైతే కావాలని కోరుకున్నారో ప్రభాస్ గారి దగ్గర నుంచి, ఆ రేంజ్ ఆఫ్ యాక్షన్ కానీ, లేదు అంటే ఆ డైలాగ్స్ కానీ, అంటే సింపుల్గానే ఉంటాయి, ఇంపాక్ట్ ఎక్కువగా ఉంటాయి. సో అలాంటి డైలాగ్స్ కానీ నెక్స్ట్ లెవెల్లో ప్లాన్ చేశారు ప్రశాంత్ నీల్ గారు. మెయిన్గా మూవీకి ప్లస్ పాయింట్స్ అయితే మాత్రం ప్రభాస్ గారు, అలాగే ప్రశాంత్ నీల్ గారి డైరెక్షను. ఇంకొక వైపు ఫైట్స్ అని చెప్పొచ్చు, ఏవైతే యాక్షన్ సీక్వెన్సెస్ ఉన్నాయో అవి నెక్స్ట్ లెవెల్ అని చెప్పొచ్చు. మనకి ట్రైలర్లో కానీ, లేదు అంటే మొన్న రిలీజ్ చేసిన సాంగ్లో కానీ ఆయన గొడ్డుగారం వేసుకొని తిన్నట్టయితే చూపిస్తారు ప్రభాస్ గారు. కాకపోతే సైలెంట్గా ఉంటుంది క్యారెక్టరు. బ్లాస్ట్ అవ్వాల్సిన టైంలో మాత్రం విధ్వంసం సృష్టిస్తారనమాట. సో ఆ టైప్లో అయితే ఉంది. మనకి ఫస్ట్ హాఫ్ అంతా కూడా చూస్తున్నంతసేపు ప్రభాస్ గారు ఏంటి ఎంత రెచ్చగొట్టినా రెచ్చిపోరు ఏంటి అని చెప్పి అనిపిస్తూ ఉంటుంది. కానీ ఆవిడ తల్లే ఆయన్ని కంట్రోల్ చేస్తూ ఉంటుంది మూవీలో. కానీ కరెక్ట్ సిచ్యువేషన్లో ఆవిడ ఎలివేషన్ ఇచ్చే సీన్ కానీ, లేదు అంటే ఇంకా నీ ఇష్టం అన్నట్టు వదిలేస్తారనమాట. అలాంటప్పుడు ఫైట్స్ ఉంటాయి, నెక్స్ట్ లెవెల్ ఉంటాయి. అలాగే ఇంటర్వెల్ బ్యాంగ్ కూడా చాలా బాగా ప్లాన్ చేశారని చెప్పొచ్చు. అంటే ఏమంటారంటే ట్రెమెండస్, సూపరు, వండర్ఫుల్ ఈ పదాల కంటే నెక్స్ట్ లెవెల్ అనమాట. ఎలివేట్ చేయడం మాత్రం బాగా ఎలివేట్ చేశారు. అలాగే చాలామంది యశ్ ఉన్నాడా అన్నారు, కానీ యశ్ గారు అయితే లేరు మూవీలో. ఆ పాప ఏదో ఫ్లోలో చెప్పేసింది యశ్ అంగుళం అని చెప్పి, ఏ అంగుళం లేదు ఇందులో. సో మూవీలో అయితే మాత్రం యశ్ గారు ఎక్కడా లేరు. అలాగే ఇందులో మెయిన్ హైలైట్ ఏంటి అంటే కనుక, ఇప్పుడు మీకు తెలియకుండా ఒకరు మీకు ఫ్రెండ్, కానీ అంతకుముందు జనరేషన్స్ కానీ, లేదు అంటే ఆ బ్లడ్ కానీ మీకు ఎనిమీస్. మీకు తెలియకుండా మీ ఎనిమీనే ఫ్రెండ్గా చేసుకొని ఇంట్లో పెట్టుకుంటారు. సో అర్థమైంది కదా కాన్సెప్ట్ అయితే మాత్రం. సో అదనమాట నెక్స్ట్ లెవెల్లో ప్లాన్ చేశారు. అది మనకి మూవీలో కూడా ప్రభాస్ గారిని వాళ్ళ తల్లి వెళ్ళొద్దు, అక్కడికి వెళ్ళొద్దు అని ఆపుతూ ఉంటారనమాట. ఎందుకు గొడవల్లో ఇన్వాల్వ్ అవ్వకూడదనా, లేదంటే ఏంటి అనుకుంటారు, కానీ దాని రీజన్ కూడా లాస్ట్లో మనకి రివీల్ చేశారనమాట. అది నెక్స్ట్ లెవెల్ అని చెప్పచ్చు అసలు. సో మెయిన్ కాన్సెప్ట్ కూడా అదే. జగపతి బాబు గారు అయితే ఒక పని చేయమని చెప్పి వాళ్ళ కింద ఉన్న వాళ్ళని పంపిస్తారు. అంటే చిన్నప్పుడు ప్రభాస్ గారి తల్లి గారిని కొంచెం ఇది చేయమని చెప్పి పంపిస్తారనమాట మనుషుల్ని ఆవిడ దగ్గరికి. కాకపోతే మన పృథ్వీరాజ్ గారేమో ఆపుతారనమాట. సో దాని నుంచి అసలు మెయిన్ ట్విస్ట్ అనేది మనకి లాస్ట్లో బ్లాస్ట్ అయిపోద్ది అనమాట. చాలా వరకు అయితే మాత్రం జనాలు ఎక్స్పెక్ట్ చేయరు అసలు ఆ షాట్ మాత్రం. అలాగే ప్రభాస్ గారి చిన్న చిన్న డైలాగ్సే కామెడీ టైప్లో, ఒక్క సారీ అనే డైలాగ్కి థియేటర్ అంతా నవ్వారనమాట. ప్రభాస్ గారు ఊత కొట్టుడు కొట్టేస్తారు, మామూలుగా కూడా కాదనమాట. కొట్టేస్తారు, తల నరికేస్తారు, రక్తపాతం అంతా చేసి లాస్ట్లో వచ్చి సారీ రా అని చెప్తారనమాట పృథ్వీరాజ్ గారికి. అదైతే హైలైట్గా పెట్టారు. సో ప్రభాస్ గారి యాక్టింగ్ అయితే నెక్స్ట్ లెవెల్, ఎలివేషన్స్ అయితే చాలా బాగున్నాయి. చాలామంది బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ తగ్గింది అన్నారు, కానీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం కరెక్ట్ టైంలో కరెక్ట్ సిచ్యువేషన్లో ప్లే చేశారు గట్టిగా. చాలా బాగుంది. మెయిన్ ఏంటంటే మనం
ఇంట్రెస్టింగ్గా చూడాలి. ఒక డైలాగ్ మిస్ అయినా, లేదు అంటే సీన్ ఏదైనా స్కిప్ కొట్టాల్సి వచ్చినా, అంటే మనం బయటికి ఫోన్ మాట్లాడడానికి కానీ లేదా ఫోన్ చెక్ చేసుకుంటూ ఉన్నా కానీ మెయిన్ లీడ్ ఏదైతే ఉందో అదైతే ఖచ్చితంగా మిస్ అయిపోతాం మూవీలో. సో మనం వెళ్ళినప్పటి నుంచి కూడా కాన్సన్ట్రేషన్ పెట్టి చూస్తేనే మూవీ అర్థమవుతుంది. లేదు అంటే కనుక ఏ మూవీ అయినా తెలిసిందే కదా, ఒక చిన్న డైలాగ్ ద్వారా మూవీ మొత్తం హిస్టరీ మారిపోయే ఛాన్స్ ఉంటుంది అనమాట. సో ఆ టైప్లోనే ఉంటుంది మూవీ మాత్రం. నెక్స్ట్ అయితే మాత్రం ఫైట్స్ మెయిన్, ఎన్నిసార్లు చెప్పినా కానీ మెయిన్ ఫైట్సే హైలైట్. మనకి ఇంటర్వెల్కి ముందు వచ్చే 2 ఫైట్స్, అలాగే దాని తర్వాత ఎలివేషన్ సీన్స్లో వచ్చే ఫైట్స్ చాలా బాగున్నాయి. శృతి హాసన్ గారు ఉన్నారు కదా, సాంగ్స్ రొమాన్స్ ఏమైనా ఎక్స్పెక్ట్ చేస్తే మాత్రం మీకు ఏమీ దక్కదు. ఓన్లీ ఏంటంటే మూవీ స్టోరీ పరంగా వెళ్ళిపోతూ ఉంటుందన్నమాట. సో దీన్ని చాలామంది ఉగ్రం రీమేక్ అది ఇది అన్నారు, కానీ అంటే నేను ఉగ్రం మూవీ అయితే చూడలేదు, అది ఎలా ఉంది ఏంటి అని చెప్పి. సో నా వరకు అయితే మాత్రం మూవీ చూశాను, నైస్ అనిపించింది అనమాట. సో ఒకసారి అయితే చూడొచ్చు, ఇబ్బంది లేదు. కాకపోతే అదే ఏ సర్టిఫికేట్ మూవీ అంటే రక్తపాతం అయితే ఉంటుంది అంతే తప్ప వల్గారిటీ ఎక్కడా లేదు. ప్రశాంత్ నీల్ గారు చెప్పినట్టుగానే, అలాగే ప్రొడ్యూసర్స్ చెప్పినట్టుగానే వల్గారిటీ మాత్రం ఎక్కడా లేదు. సాంగ్స్ అయితే ఉన్నాయి. అలాగే మిగతా మూవీ మనకి అవుట్ అండ్ అవుట్ అయితే ఒక మంచి యాక్షన్ ఫీస్ట్ అని చెప్పొచ్చు అనమాట. మెయిన్ ఏంటంటే హైలైట్ ప్రభాస్ గారే 6 ప్యాక్ సీన్ కూడా ఒకటి ఉంటుంది, అలాగే ఆయన యాక్షన్ సీన్ ఒకటి ఉంటుంది. మెయిన్ మూవీకి హైలైట్ ఏంటి అంటే కనుక యాక్షన్ సీక్వెన్సెస్. సో అవైతే బాగా ప్లాన్ చేశారని చెప్పొచ్చు. మెయిన్ స్టోరీ అయితే మాత్రం మనకి సెకండ్ పార్ట్లో అయితే రివీల్ అవుతుంది. అంటే మనకి ఇప్పటి వరకు కూడా చూపించిందంతా కూడా గతంలో ఏం జరిగింది అనేది చూపించుకుంటూ వచ్చారు. అసలు ఎవరి ప్రభాస్, సలార్ ఏంటి, ఇదంతా ఏంటి అనేది మాత్రం మనకు కొంచెం రివీల్ చేయడానికి అయితే చూపించారు. లాస్ట్ క్లైమాక్స్ ట్విస్ట్ అయితే చాలా బాగుంది, ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. సో సెకండ్ పార్ట్ అయితే మాత్రం మెయిన్ లీడ్ సెకండ్ పార్టే హైలైట్గా అయితే పెట్టారనమాట. అలాగే మనకి టీజర్లో ఒక డైలాగ్ ఉంది కదా, లయన్, చీతా, టైగర్, ఎలిఫెంట్ వెరీ డేంజరస్ అని చెప్పి. సో ఆ డైలాగ్ అయితే ఈ మూవీలో ఎక్కడా ఉండదు. ఓన్లీ మనకి సెకండ్ పార్టే హైలైట్గా అయితే దీంట్లో కూడా ప్లాన్ చేశారు. ఫైట్ అయితే చాలా బాగుంది, ఇంటర్వెల్ టైంలో కరెక్ట్గా ఎలివేట్ చేశారని చెప్పచ్చు. స్క్రీన్ నిండా ప్రభాస్ గారే సరిపోయారు, అంత భారీగా అయితే చూపించారనమాట. మామూలుగా ఏం ఎక్స్పెక్టేషన్స్ లేని వాళ్ళకు నచ్చుతుంది, ఎక్స్పెక్టేషన్స్తో వెళ్ళిన వాళ్ళకు కూడా యాక్షన్ సీక్వెన్సెస్ అయితే నచ్చుతుంది. తెలిసిందే కదా, ప్రతి మూవీలో ప్లస్ మైనస్ ఉంటూనే ఉంటాయి. కాకపోతే ప్రభాస్ గారికి ఇన్నాళ్ళ తర్వాత మాత్రం ఒక మంచి మూవీ వచ్చిందని మాత్రం చెప్పొచ్చు. ఇది నా రివ్యూ. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం, రివ్యూస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ ప్రసాద్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. ఐ లవ్ యూ ఆల్.